ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలపై కీలక మలుపు చోటు చేసుకుంది. వైట్ హౌస్ నుంచి వచ్చిన తాజా ప్రకటనతో ఈ ఘర్షణలు అధికారికంగా ముగిసినట్టుగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ కు లేఖ రాస్తూ ఇరాన్తో యుద్ధం ముగిసిందని వెల్లడించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు అధికారికంగా ముగిశాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 7 నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో ఇక యుద్ధం కొనసాగుతున్నట్లు చెప్పలేమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చకు దారితీసింది. An architect who's really talented, has done a lot of work for him. He's got a flair, a beautiful Hispanic flair in particular. And he comes from originally a place called Cuba, which we will be taking over almost immediately. No, Cuba's got problems. We'll finish one first. I like to finish the job. On the way back from Iran, we'll have one of our big, maybe the USS Abraham Lincoln aircraft carrier, the biggest in the world. We'll have that come in, stop about 100 yards offshore, and they'll say, "Thank you very much, we give up." అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ సభ్యులకు పంపిన లేఖ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. యుద్ధాన్ని కొనసాగించాలంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే చట్టపరమైన నిబంధనల నేపథ్యంలో ఈ లేఖకు మరింత ప్రాధాన్యత వచ్చింది. యుద్ధం ముగిసిందని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ అనుమతి అవసరంపై ఉన్న వివాదానికి చెక్ పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, చట్టపరమైన వ్యూహంగా కూడా విశ్లేషకులు చూస్తున్నారు. రాజకీయంగా, చట్టపరంగా ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా చట్టాల ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టినప్పుడు 60 రోజులలోపు ఆపరేషన్లు నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణకు 60 రోజుల గడువు పూర్తవుతున్న సమయం వచ్చింది. ఇక్కడే ట్రంప్ ప్రభుత్వం ఒక వినూత్న వాదనను ముందుకు తెచ్చింది. ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్నందున యుద్ధం ఇప్పటికే ముగిసినట్టే అని పేర్కొంది. అందువల్ల 60 రోజుల నిబంధన ఇక వర్తించదని తెలిపింది. ఈ చట్టపరమైన వ్యాఖ్యానం అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. కొందరు దీనిని వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తే మరికొందరు దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి కాల్పులు జరగలేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో యుద్ధం ముగిసిందని ప్రకటించడం సహజమేనని ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు. కాల్పుల విరమణతో పరిస్థితులు కొంతవరకు శాంతించాయి, కానీ ఈ శాంతి ఎంతకాలం కొనసాగుతుందన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా ముగిసిపోయినవి కావు. కాబట్టి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో అన్నది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న యుద్ధం ముగిసిందని ప్రకటించినప్పటికీ భూభాగంలో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద అమెరికా సైనిక దిగ్బంధనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సరఫరాకు కీలక మార్గం కావడంతో అక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగానే ఉంటాయి. అమెరికా సైనిక ఉనికి కొనసాగుతుండడం యుద్ధం పూర్తిగా ముగిసిందా లేదా అనే సందేహాలను పెంచుతోంది. ఒకవైపు శాంతి ప్రకటనలో, మరోవైపు సైనిక చర్యలు, ఈ రెండూ కలిసి పరిస్థితిని క్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా ప్రకటించిన ఈ నిర్ణయంపై అంతర్జాతీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం అధికారికంగా ముగిసిందని ప్రకటించినప్పటికీ నేల మీద పరిస్థితులు పూర్తిగా మారలేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సైనిక ఉనికి కొనసాగుతుండడం ఈ ప్రకటనపై సందేహాలను పెంచుతోంది. ఇక ముందుకు ఈ సంబంధాలు ఎలా మారుతాయో, శాంతి స్థిరంగా కొనసాగుతుందో లేదో అన్నది కీలకం. మొత్తంగా చూస్తే యుద్ధానికి ముగింపు ప్రకటించినా ఉద్రిక్తతలకు మాత్రం పూర్తి విరామం పడలేదనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.